Hello students, welcome to our new YouTube channel. To improve Indian official language Hindi in our students, named as SYH Guru Online Education. हिंदी मेरी पहचान और शान है. The best teacher teaches from heart, not from book. Please like and share our videos and subscribe our channel. Thank you. Thank you so much. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 3వ పాఠం పేరు హమ్ భారత్ వాసి. హమ్ అనగా మనము, భారత్ వాసి అనగా భారతీయులం, అనగా మనమంతా భారతీయులం. ఈ హమ్ భారత్ వాసి అనే పాఠము ఒక కవిత అనేది ఎలా ఉంటుందో అంతకుముందే మనము చెప్పుకున్నాం. ఈ హమ్ భారత్వాసి అనే కవితను రచించిన కవి శ్రీ ఆర్పి నిశంక్ గారు. ఆర్పి నిశంక్ గారి యొక్క పూర్తి పేరు రమేష్ పోఖ్రియాల్ నిశంక్. వీరు ఒక గొప్ప రచయిత. వీరు ఈ హమ్ భారత్వాసి అనే కవిత ద్వారా మన భారతీయులలో ఉండవలసిన మరియు ఉన్న ప్రస్తుత లక్షణాలు, తర్వాత మన భారతీయుల యొక్క కర్తవ్యము, మన భారతీయుల యొక్క గుణగణాల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. వీరి రచనలన్నీ దేశభక్తిపై ఆధారపడి ఉంటాయి. రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గారు ప్రస్తుత మన భారతదేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా వీరు పనిచేస్తున్నారు. మనము మన టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 13 చూసినట్టయితే అందులో ఉన్ముఖీకరణ ఇచ్చారు. ఉన్ముఖీకరణలో ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏమిచ్చాడో. అనేక స్థానों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती हैं. उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. मानव जाति एक है, मानव धर्म एक है. స్వామి వివేకానంద. ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద గారు ఎంత అద్భుతంగా చెబుతున్నారో. స్వామి వివేకానంద గారు అంటున్నారు, అనేక స్థానం సే బహనే వాలి నదియా అంత మే సముద్ర మే హీ మిల్తీ హై. అంటే నదులు అది ఎక్కడైనా పుట్టని, ఎంత విశాలమైన ప్రాంతంలో అయినా ప్రవహించని, చివరకు అది చేరవలసిన గమ్యస్థానం ఏంటంటే సముద్రంలో విలీనం కావడం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే గంగా నది గంగోత్రి వద్ద పుడుతుంది. గంగోత్రి వద్ద పుట్టిన నది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఈ విధంగా భారతదేశంలోని రాష్ట్రాలలో ప్రవహించడమే కాకుండా మళ్ళీ బంగ్లాదేశ్ అనే దేశంలో కూడా ప్రవహిస్తుంది అన్నమాట. బంగ్లాదేశ్లో మన గంగా నదిని పద్మా నది అనే పేరుతో పిలుస్తారు. అక్కడ ప్రవహించిన తర్వాత అది చివరికి ఎక్కడ కలుస్తుందంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలుస్తుంది. అదేవిధంగా గోదావరి నదిని చూడండి, మహారాష్ట్రలో పుడుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి చివరకు ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. అదేవిధంగా కృష్ణా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. నర్మదా, తపతి నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏ నది ఎక్కడ పుట్టినా అనేక స్థానం సే బహనే వాలి నదియా అంటే వివిధ ప్రాంతాల నుండి ప్రవహించే నదులన్నీ అంతమే సముద్రమే హీ మిల్తీ హై, చివరికి ఎక్కడ కలుస్తాయి అంటున్నాడు, ఇక్కడ సముద్రంలోనే కలుస్తాయి. అదే విధంగా చెబుతున్నాడు, उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. ఇక్కడ ఏమంటున్నాడు, ఉసి ప్రకార్ అదే విధంగా అలగ్ అలగ్ ధర్మ మే జన్మ లియే మనుష్య భి అంటే మీ వేరు వేరు మతాలలో పుట్టిన ప్రజలు కూడా ఏం చేస్తారంట, వాళ్ళు వారి పూజా విధానాలు వేరైనా, వేషధారణలు వేరైనా, భాషా సాంప్రదాయాలు వేరైనా, చివరికి వారు వెళ్ళేది ఎక్కడికి, పరమాత్మ దగ్గరికే అని చెబుతున్నాడు. ఎందుకంటే కోయి బి ధర్మ ఛోటా యా బడా నహీ హోతా అంటే ఏమి, మన భూమి మీద ఉన్న ఏ మతము కూడా చిన్నది కాదు, పెద్దది కాదు. మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన భారతదేశంలో హిందువులు ఉన్నారు.
హిందువులు ఎక్కడికి వెళ్తారు? పూజించడానికి మందిరానికి వెళ్తారు, గుడికి వెళ్తారు. అదేవిధంగా మన భారతదేశంలో క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు తమ పూజను చేయడానికి ఎక్కడికి వెళ్తారు? పూజించడానికి గిరిజాఘర్ వెళ్తారు. గిరిజాఘర్ అంటే చర్చికి వెళ్తారు. మన భారతదేశంలో హిందువులు క్రైస్తవులే కాకుండా ముస్లింలు కూడా ఉన్నారు. ముస్లింలు తాము ప్రార్థన చేయడానికి మసీదుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ మూడు మతాల వాళ్ళైనా మన దేశంలో ఉండేది లేదు. ఇంకా మన దేశంలో సిక్కులు కూడా ఉన్నారు. సిక్కులు తమ ప్రార్థనా స్థలమైన గురుద్వార్లోకి వెళ్ళేసి ఏం చేస్తారు? వారు కూడా తమ ప్రార్థన చేస్తారు. ఈ విధంగా మన భారతదేశంలో రకరకాల మతాల ప్రజలు ఉన్నారు. వీరే కాకుండా మన భారతదేశంలో బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. అంత మాత్రాన మన భారతదేశంలోని సంఖ్యాపరంగా తీసుకుంటే మన దేశంలో అత్యధికంగా నివసించే ప్రజలు హిందువులు అనమాట. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఏ మతము కూడా చిన్నది కాదు, ఏ మతము పెద్దది కాదు. మనమంతా చెబుతున్నాడు మానవ జాతి ఏక్ హై, మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై. మన 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 సాంప్రదాయాలలో అంటే మన సమాజంలో కనిపించే ఈ మతాలు, ఈ వేషధారణలు, ఈ సాంప్రదాయాలన్నీ మన ఇంటి గుమ్మం వరకే. మనము ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత మనమంతా ఒక్కటి. మానవ జాతి ఏక్ హై, మన మానవ జాతి ఒక్కటే. మానవ ధర్మ ఏక్ హై, మన మానవ మతము ఒక్కటే చెబుతున్నాడు ఇక్కడ. అంతా మనం ఏ విధంగా ఉంటాం? కలిసిమెలిసి అన్నాదమ్ముల వలె ఈ విధంగా మనము కలిసిమెలిసి ఉంటాం. అది మన భారతీయుల యొక్క గొప్పతనం అనేసి ఇక్కడ స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. చివరికి ఏం చెప్పాడు? మానవ ధర్మేక, మన మానవ మతం ఏంటంటే ఒకరికి సేవ చేయడం. ఒకరికి సేవ చేయడమే మన మానవ మతము అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఉన్ముఖీకరణకి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఇచ్చాడు. మొదటి ప్రశ్న చూసినట్టయితే నదియా కిస్మే విలీన్ హోతీ హై అంటే నదులు వేటిలోకి కలుస్తాయి? ఎస్, మనం ఆన్సర్గా మనము చెప్పుకోవచ్చు నదియా సముద్రమే విలీన్ హోతీ హై, లేదా నదియా సాగరమే విలీన్ హోతీ హై అని కూడా మనము రాయొచ్చు. ఇక్కడ ఈ రెండో ప్రశ్న ఇచ్చాడు, ఇస్మే కిస్ కిస్కో ఏక్ బతాయా గయా హై అంటే ఉన్ముఖీకరణలో వేటిని ఒక్కటే అని చెప్పడం జరిగింది. మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు మానవ జాతి और మానవ ధర్మకో ఏక్ బతాయా గయా హై. ఇంకా మనం మూడో ప్రశ్నను గమనించినట్టయితే మూడో ప్రశ్న చెబుతున్నాడు నదియా కిస్మే విలీన్ హోతీ, మానవ జాతి ఏక్ హై, ఇస్ పర్ అప్నే విచార్ బతాయియే అంటే మనము ఆన్సర్గా రాయొచ్చు मानव एक सामाजिक प्राणी है, समाज में कई धर्म, जाति और भाषाओं के लोग रहते हैं, पर भी एक दूसरे से मिलजुल कर रहते हैं. मानव सेवा ही माधव सेवा है, यही हमारा लक्ष्य है. మానవ జాతి ఏక్ హై అని ఈ విధంగా మనము ఆ ఉన్ముఖీకరణకి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయొచ్చు. ఇక మనం అనుకున్నాము మన మూడవ పాఠమైన హం భారత్ వాసి అనే కవితను రచించిన కవి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గారు అనేసి. ఈ రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గారి పేరు మనకు పాఠంలో ఆ టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారంటే ఆర్పి నిశంక్ అనేసి అన్నాము. ఈ ఆర్పి నిశంక్ గారి గురించి మనము చూసినట్టయితే ఆర్పి నిశంక్ గారు 15వ తేదీ జూలై నెల 1959 సంవత్సరంలో పినాని పోడి గఢ్వాల్ అనే ప్రాంతంలో ఇతను జన్మించడం జరిగింది. 15ను హిందీలో 15 అంటారు. 15 జూలై 1959ని హిందీలో 1959 అంటారు. ఏమంటారు? 1959 అంటారు. ఈ విధంగా 1959 जुलाई 15 को रमेश पोखरियाल निशंक जी का जन्म हुआ. इनका जन्म पिनानी पोडी गढ़वाल नामक गांव में हुआ. इनके माताजी का नाम विश्वंभरी देवी है. इनके वारी अम्म पेरू ఏం పేరు? విశ్వంభరి దేవి గారు. వారి నాన్న పేరు పిత అంటే అర్థమేమి? నాన్న. వారి నాన్నగారి పేరు శ్రీ పరమానంద్ గారు. వీరి భార్య పేరు భార్య పేరు కుసుమకాంత పోఖ్రియాల్. వారి భార్య పేరు ఏం పేరు? కుసుమకాంత పోఖ్రియాల్. చెబుతున్నాడు ఇక్కడ. అంతకుముందే మనము చెప్పుకున్నాము ఏమనేసి, రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గారు
మన భారతదేశానికి ప్రస్తుతము కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అని చెప్పుకున్నాం. ఇంతకు ముందే వీరు ఉత్తరాఖండ్ అనే రాష్ట్రానికి 5వ ముఖ్యమంత్రిగా కూడా పరిపాలన చేయడం జరిగింది. ఈ హమ్ భారతవాసి అనే కవితను మాతృభూమి కే లియే అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. చెబుతున్నాడు ఇక్కడ, ఇన్కే రచనాओं का मूल प्रतिपाद्य దేశభక్తి హై. అంటే మన ఆర్పి నిశంక్ గారు ఏ కవిత రాసినా దాని యొక్క అంతరార్థం ఏమైంటుందంటే ప్రజలలో దేశభక్తిని పెంపొందించడము అయి ఉంటుంది. ఇక్కడ ఆధునిక హిందీ సాహిత్యకారోं में विशिष्ट स्थान रखते हैं. వీరికి ఈ నవీన అంటే ఆధునిక రచనలు చేసే వారిలో మన ఆర్పి నిశంక్ గారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇతను ఎంతటి గొప్ప రచయిత అంటే, మనం అనుకున్నాం గొప్ప రచయితని, అసలు ప్రతి ఒక్కరిని మనము గొప్ప రచయిత అని ఎప్పుడు చెప్పచ్చు అంటే, ఇక్కడ చూడండి ఎంత గొప్ప రచయితో. इनके साहित्य को तमिल, तेलुगु, अंग्रेजी, जर्मनी भाषाओं में अनुदित किया गया అని ఉంది. అనుదిత్ కియా గయా అంటే అర్థమేమి? అనువాదం చేయడము అని. అంటే వీరి సాహిత్యాన్ని, అంటే వీరు రాసిన రచనలను ఏం చేశారంట, తమిళములో, తెలుగు భాషలో, అంగ్రేజీ అంటే ఇంగ్లీషు భాషలో, మరియు జర్మనీ లాంగ్వేజ్లో కూడా, అంటే వీరు రాసిన రచనలను తమిళము, తెలుగు, ఆంగ్లము మరియు జర్మనీ భాషలలో అనువదించడం జరిగింది. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. ఒక మహాసముద్రమైన ఒక నీటి బిందువుతోనే ఆరంభమవుతుంది, అవునా? 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది. అదేవిధంగా వీరు రచించిన కవితా సంగ్రహం, మొట్టమొదటి కవితా సంగ్రహం ఏదంటే సమర్పణ్. ఇది 1983ను హిందీలో 1983 అనేసి అంటాము. 1983వ సంవత్సరంలో సమర్పణ్ అనే కావ్య సంగ్రహము మొట్టమొదటిసారిగా ప్రచురించడం జరిగింది. ఇంతకుముందు అనుకున్నాము వీరు చేసిన రచనలు అనేక భాషలలో అనువదించడం జరిగింది అనేసి. ఇతను రాసిన కవితలలో ఒక కవిత, ఆ కవిత పేరు ఏ వతన్ తేరే లియే. ఆ కవిత పేరేం పేరు? ఏ వతన్ తేరే లియే అనే కవితను తెలుగులో మాతృభూమి అనే పేరుతో అనువదించడము జరిగింది. వీరి రచనలు మనము తీసుకున్నట్టయితే వీరు రచించిన రచనలు సమర్పణ్, నవంకుర్, ముझे విధాతా బననా హై, తుమ్ భీ మేరే సాథ్ చలో, జీవన్ పథ్ మే కోయి ముష్కిల్ నహీ. ఈ విధంగా వీరు అనేక రచనలు చేయడం జరిగింది. వీరు రచయితే కాకుండా వీరు పరిపాలనా దక్షత కూడా కలిగిన వారు. వీరి ప్రతి రచనలోనూ ఖచ్చితంగా మనకు ఏం కనిపిస్తుందంటే దేశభక్తి భావన అనేది కనబడుతుంది. వీరు ఈ రచన ద్వారా మన భారతదేశ ప్రజలలో, ప్రస్తుతము మన భారతదేశ ప్రజలలో ఉన్న మరియు ఉండవలసిన లక్షణాలు మరియు మన భారతదేశ ప్రజలు నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మనకు గుర్తుకు చేయడం జరిగింది. మన భారతీయుల గొప్పతనం గురించి ఇక్కడ మనకు కూలంకుషంగా, క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఒక్క భారతీయుడు తలుచుకుంటే ప్రపంచాన్ని ఏ విధంగా మార్చగలడు, ప్రపంచంలో ఎటువంటి పెను మార్పులను సృష్టించగలడు, ప్రపంచంలో ఏ విధంగా శాంతిని స్థాపించగలడు అనే ఒక గొప్ప ప్రేరణతో ఈ కవితను రచించడం జరిగింది. ఇది చాలా గొప్ప పాఠం. ఈ పాఠం గురించి మనము నెక్స్ట్ పీరియడ్లో నేర్చుకుందాం. ఓకేనా?